వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. ఎన్నికల సమయంలో మాటలు కోటలు దాటాయి. షరతులు లేకుండానే రైతులందరికీ రుణమాఫీ చేస్తామని గప్పాలు కొట్టారు. సమయం వచ్చేసరికి నిబంధనలు గుర్తుకు వచ్చాయి. జరుగుతున్న తప్పులను సరిదిద్దాల్సిన బాధ్యత గల అమాత్యులు అడిగిన వారిని అజ్ఞానులుగా సంబోధిస్తూ పరిపాలన చేసేవారు మాత్రమే జ్ఞానం ఉన్న వారిగా చెప్పడం, 40 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొనడం ఆయనకే చెల్లిందే. సుదీర్ఘ అనుభవం ఉన్న మంత్రి తుమ్మల రైతు రుణమాఫీ విషయంలో నోరు పారేసుకోవడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీ పథకం అమలు తీరుపై ప్రశ్నిస్తే అజ్ఞానంతో మాట్లాడుతున్నారంటున్న తుమ్మల నాగేశ్వరరావు వైఖరిపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో రోజుకొక అంశం వెలుగులోకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 9, 2023 వరకు తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తామంటూ ఆ రోజు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేసింది. రైతులు కూడా రుణమాఫీ విషయాలలో కాంగ్రెస్ ప్రభుత్వ హామీని నమ్మి అధికారం కట్టబెట్టే విధంగా తమ వంతు ప్రయత్నం చేశారు. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే జూలై నెల నుంచి రుణమాఫీ ప్రక్రియ జరుగుతుంది. 1,50,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ అంటూ 3 విడతలుగా రుణమాఫీకి శ్రీకారం చుట్టారు. ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది. కానీ సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ఏదైతే రుణమాఫీ విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకుండా కొన్ని తలతిక్క ప్రశ్నలకు రివర్స్ వేస్తున్నట్టుగా మీడియాలలో పలు ఇంటర్వ్యూలలో తెలుస్తుంది. ఎందుకంటే తాజాగా ఒక ఛానల్లో ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అజ్ఞానంతో మాట్లాడుతున్నారంటే, సరే మీ అంత జ్ఞానం అందరికీ ఉండకపోవచ్చు, ఎందుకంటే మీరు 4 పార్టీలు మారారు కాబట్టి రకరకాల పార్టీలలో రకరకాల నాలెడ్జ్ తోటి మీకు జ్ఞానం ఎక్కువ ఉంటుంది. కానీ మిగతా రైతులు అనేటోళ్ళే అజ్ఞానులు, అందరినీ నమ్మే వ్యక్తులు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా జ్ఞానం ఉండదు. మీరు రాజకీయ విమర్శలు చేయొచ్చు, కానీ రుణమాఫీ విషయాలలో రోడ్డెక్కే రైతుల విషయంలో కానీ రుణమాఫీ మాకు కాలేదని చెప్పి గొంతెత్తి ప్రశ్నించే వాళ్ళని అజ్ఞానులుగా మీరంతా మీరు ట్రీట్ చేయడం అంటే జ్ఞానం ఎవరిదో అజ్ఞానం ఎవరిదో ఒక్కసారి మనకు మనం మన్నం చేసుకుంటే మంచిదని కూడా జర్నలిస్ట్ టీవీ తరఫున మరొక్కసారి సీనియర్ మోస్ట్ 40 ఏళ్ళ ఇండస్ట్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి మరీ చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మీకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటే మీ నాలెడ్జ్ని రాజకీయ అనుభవంలో పెట్టుకోండి, లేదా పార్టీలు మార్చడం కోసమో పదవుల కోసమో లేకపోతే ఇంకేమైనా అవసరాలు ఇస్తే దాన్ని వాడుకుంటే తప్పులేదు. కానీ మిమ్మల్ని ప్రశ్నించే లేదా మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా అజ్ఞానంలో ట్రీట్ చేయడం అంటే అటు దాంట్లో మీడియా వాళ్ళు వస్తారు, రైతులు వస్తారు, అన్నీ ఎవరైతే సఫరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అజ్ఞానులే. మీరు ఒక్కలే తెలియగల వాళ్ళు, జ్ఞానులు అంటే మాత్రం అది సరైన పద్ధతి కాదు. కూడా మరొకసారి సీనియర్ మోస్ట్ లీడర్ 11-12 సార్లు పోటీ చేసి సగం సార్లు ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావు గారికి మరొకసారి చెప్పదలుచుకుంది. ఎందుకంటే జ్ఞానం అనేది ఎవరి నాలెడ్జ్లో వాళ్ళకు ఉంటుంది, కానీ అజ్ఞానం అనేది ఎదుటి వాళ్ళని అజ్ఞానంలో మీరు జ్ఞానం అని చెప్పి మీరు చెప్పుకోవడం కూడా సరైన పద్ధతి కాదు. నిజంగా నేను ఒక క్వశ్చన్ వేస్తా, మీరు డైరెక్ట్గా సమాధానం చెప్పండి. నేను ఖమ్మంలోనే ఉంటాను. డిసెంబర్ 9, 2023 వరకు ఉన్న రుణాలు అనేవి కూడా మాఫీ చేస్తామన్నారు. కానీ 8 నెలల వడ్డీ ఎవరు కడతారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కడతారా, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి, లేకపోతే జ్ఞానం ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కడతారా? అది ఒకటి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత. ఇంకొకటి, 2023 ఎన్నికల సమయంలో మీరు కుటుంబానికి 1 యూనిట్గా రుణమాఫీ అని చెప్పలేదు. రుణం తీసుకున్న ప్రతి రైతుకి రుణమాఫీ అని చెప్పారు. మళ్ళొక్కసారి రికార్డులన్నీ వెరిఫై చేయండి. రాహుల్ సభ కావచ్చు, రేవంత్ సభ కావచ్చు, మీరు పాల్గొన్న సభ కావచ్చు, రుణం తీసుకున్న రైతులందరికీ రుణ విముక్తులు చేస్తామని మీ అందరు మీరు జ్ఞానంతో చెప్పిన మాట. కానీ ఈరోజు అమలు చేస్తున్న విషయంలో ఎవరు జ్ఞానులు ఎవరు అజ్ఞానులు కూడా ఒక్కసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇవన్నీ కూడా కప్పదాటే వ్యవహారాలు, అంటే ఎక్కడికక్కడ తప్పించుకునే మాటలు. కానీ వాస్తవంగా మీరు చెప్పింది డిసెంబర్ 9, 2023 వరకు ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారంటే రుణమాఫీ ఆ రోజు వరకు అనేది మీరు అనుకున్నప్పుడు ఆ రోజు ఎంతమంది రుణాలున్నా, ఎన్ని కోట్ల ఎన్ని లక్షల మంది రైతుల రుణాలున్నా అవన్నీ మాఫీ చేయాల్సిందే. ఆ బాధ్యత మీరే తీసుకున్నప్పుడు ఈ 8 నెలల వడ్డీ రైతులు ఎందుకు కట్టాలి? దాంతోపాటుగా 1,00,000 రూపాయల రుణమాఫీకి 2 లక్షల రుణమాఫీకి నెల రోజులు సమయం ఉన్నది. ఈ నెల రోజుల్లో ఒకవేళ 1,00,000 రూపాయల రుణమాఫీ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారో, ఈ నెల రోజుల నుంచి మీ వ్యవసాయ శాఖ ఏమి చేసి ఉంది, ఏమి చేస్తుంది, ఏమి చేసి ఇరగదీసి రైతులకు అండగా నిలిచిందో ఒక్కసారి ఈ నెల రోజుల
మీ పని విధానం కావచ్చు, మీ అధికార పని విధానం కూడా ఒక్కసారి మీ జ్ఞానంతో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే 1,00,000కు 2,00,000 మధ్య నెల రోజులు సమయం ఉన్నది. ఈ నెల రోజులు మీరు గ్రామాలలోకి వెళ్ళి ఇంటింటి సర్వే చేసి రేషన్ కార్డు లేని రైతులకు ఒకవేళ కనుక మీరు నిర్ధారించిన పరిస్థితి ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. 1,00,000 నుంచి 1,50,000 ఒక 10 రోజులు సమయం తీసుకున్నారు, అది లేదు. అంటే మీకు మీరు ఏమనుకున్నా జ్ఞానంతో కూడుకుంది. ఎదుటి వాళ్ళు ఏదైనా క్వశ్చన్ చేసి మేము ఫలితం అనుభవించాలి, మాకు రుణమాఫీ అందలేదు అని రైతులు గగ్గోలు పెడితే మాత్రం అజ్ఞానానికి ఇది లెక్క. ఇది సరైన పద్ధతి కాదు. నోరు ఏదైనా అదుపులో పెట్టుకుంటేనే మంచి నోరు మంచి అయితే ఊరు మంచిది అన్నట్టుగా మీరు సీనియర్ మోస్ట్ కావచ్చు, 75-80 సంవత్సరాల దగ్గరలో ఉండొచ్చు, కానీ ఎదుటి ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా అజ్ఞానులు అంటే ఇంకా ఎవరు జ్ఞానులు? ఓన్లీ మేము ఏం చెప్తే అది వినే వాళ్ళైతేనే మీరు జ్ఞానం కింది లెక్కేసుకుంటారు. మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మాత్రం అజ్ఞానం కింది లెక్కేస్తారు. అజ్ఞానం అనే పదం చాలా తీవ్రమైన పదం. ఈ పదాన్ని ఎందుకైనా మీరు రాజకీయ విమర్శలు ఎన్నైనా చేసుకోరు, కానీ ప్రశ్నించే వాళ్ళని రైతులు రోడ్డెక్కుతున్నారు, మిమ్మల్ని ప్రశ్నిస్తారు, అవసరమైతే మిమ్మల్ని నిలదీస్తారు. ఎందుకంటే 2023 ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీ ఏందో ఒకసారి ఇంటికి చూసుకోండి. కానీ ఇవన్నీ పక్కకు పెట్టి ఏదైనా రుణమాఫీ అందరికీ రైతులకు అందలేదు, ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ప్రశ్నించే మీడియాని, లేదా ప్రశ్నించే రైతుల్ని, లేదా ప్రశ్నించే పొలిటికల్ పార్టీస్ని అందరినీ కూడా అజ్ఞానం కింద లెక్కేసి మేమొక్కరమే జ్ఞానంలో, మా జ్ఞానంతోనే మేమంతా ప్రభుత్వాన్ని నడుపుతున్నంత ఈజీగా ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా రైతు అనేవాడు అంతో ఇంతో బ్యాంకుకు డబ్బులు చెల్లించిన తర్వాత రుణమాఫీ అవుతుంది. మీరు ఇచ్చిన లిస్టులో 1,10,000 ఉంటే మేము అదనంగా 10 నుంచి 15,000 రూపాయలు వడ్డీ కట్టిన 8 నెలల వడ్డీ. మరి అదెవరు కడుతున్నారు? తాజాగా నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో 2 లక్షల పైన ఉన్న డబ్బులు మీరు కడితే ఆ 2 లక్షలు మాఫీ చేస్తాం. మీరు మాఫీ చేసేది అండి బాబు. 1,00,000 రూపాయలకు మేము అదనంగా కట్టినాం, 1,50,000కి మేము అదనంగా కట్టినాం, 2 లక్షలు కూడా అదనంగా కట్టినాం. దాంట్లో మీరిచ్చే వెసులుబాటు ఏముందో కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. వాస్తవంగా డిసెంబర్ 9 వరకు ఉన్న రుణాలన్నింటినీ అసలు వడ్డీ మొత్తం కూడా కట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. కానీ ఆర్థిక పరిస్థితులు బాగోలేవని చెప్పి అందువల్ల 9వ తేదీ వరకు ఉన్న వడ్డీ అయినా అసలైనా ఆ రోజు వరకే కడతాము, మిగతాదంతా మీరు కట్టండి అని ఒక్క మంత్రి కానీ, ఒక వ్యవసాయ జ్ఞానంతో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి కానీ, లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పదాన్ని రానియట్లేదు. కానీ 1,00,000, 1,50,000, 2 లక్షలు మాఫీ చేశాం. దేశంలోనే ఒక ప్రత్యేకమైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయంటూ బాకాలు ఊదుతున్నారు తప్ప అసలు పరిస్థితి మాత్రం రైతులకు వివరించే పరిస్థితి మాత్రం తీసుకురావట్లేదు. ఎందుకంటే డిసెంబర్ 9 వరకు మీరు ఉన్న రుణాలు ఏమున్నాయో ఆ రోజు వరకే మా బాధ్యత. ఈ 8 నెలలు కానీ, సంవత్సరం కానీ, లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం 4 సంవత్సరాలు డోకిచ్చినగా కానీ మేము ఎన్ని నెలలు టైంపాస్ చేసినా ఆ పై వడ్డీ మొత్తం మీరే కట్టాలి అనేది ఏ మంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి నోట్లో నుంచి కానీ అది రావట్లేదు. రుణమాఫీ చేశాం. ఇప్పటికైనా వాస్తవ అంశాలని రైతుల ముందుకు తీసుకురండి. మేము అధికారంలోకి వచ్చినాం, 4 లక్షల కోట్ల అప్పు ఉందనుకున్నాం, కానీ తీరా అధికారంకి ఎక్కిన తర్వాత 7 లక్షల కోట్ల పైగా అప్పు ఉందని చెప్పి తెలిసింది. ఆర్థిక పరిస్థితి బాగోలేదు. అందువల్ల మేము ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ 9 వరకు అసలైన రుణమైన వడ్డీ అయినా ఏదైనా ఉంటే మాది బాధ్యత. ఆ తర్వాత 8 నెలల పాటు, 9 నెలల పాటు, లేదా ఈ 2 లక్షలు రేషన్ కార్డు లేని వాళ్ళ వెరిఫికేషన్ ఇవన్నీ ఇంకొక 6 నెలలు, ఇంకొక 6 సంవత్సరాలైనా అదంతా మీరే పెట్టుకోవాలని చెప్పి జ్ఞానంతో ఒక మాట చెప్పేస్తే రైతులు అర్థం చేసుకుంటారు. ఇవన్నీ పక్కకు పెట్టి ప్రశ్నించే ప్రతి ఒక్కడు అజ్ఞాని, పరిపాలన చేసే వాళ్ళు మాత్రం జ్ఞానులు. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా రైతులు రుణ విషయంలో 100% గతంలో చాలాసార్లు జర్నలిస్టులు చెప్పేది, రైతులను గోక్కోవద్దు, గోక్కుంటే మాత్రం వీపులు పగులుతాయని కూడా గ్యారంటీగా గతంలో చాలా సందర్భాలు చెప్పేది. ఎందుకంటే రైతు అనేవాడికి యూనిటీ లేదు. రైతు తనకు ఏమైనా రూపాయి వస్తే కలిసి వస్తే సంతోషపడతారు, లేదా మార్కెట్లో రూపాయి ఎక్కువ పంట కనుక దిగుబడి వచ్చినా, పంటకు ధర వచ్చినా సంతోషపడే అజ్ఞాని. వాస్తవంగా మీ అంత జ్ఞానం కాదు ఆయనకు. కానీ రైతులను మోసం చేసే విధంగా ప్రయత్నం చేసే మాత్రం రైతులు నిలబెట్టి అడుగుతారు, కడుగుతారు కూడా. ఈ విషయంలో ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం మరొక్కసారి పునరాలోచించుకొని అసలు రుణమాఫీ ఎంతమందికి అయింది, ఎందుకు కాలేదు, కారణం ఎన్ని సాంకేతిక లోపాలంటూ ఈ రోజు చెప్తున్నారు. మరి 6 నెలలు చేంజ్ చేశారు, 8 నెలలు చేంజ్ చేసినా కూడా దానికి సమాధానం చెప్పే పరిస్థితి ఏ మంత్రి దగ్గర కూడా లేదు. ఇదైతే మాత్రం సరైన పద్ధతి కాదు. కాబట్టి రుణం ఇచ్చే ప్రతి ఒక్కడు అజ్ఞాని, పరిపాలన చేసే వాళ్ళు మాత్రం జ్ఞానులు. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా రైతులు రుణ విషయంలో 100% గతంలో చాలాసార్లు జర్నలిస్టులు చెప్పేది,
రైతులను గోక్కోవద్దు, గోక్కుంటే మాత్రం వీపులు పొగుతాయని కూడా గ్యారంటీగా గతంలో చాలా సందర్భాలు చెప్పారు. ఎందుకంటే రైతు అనేవాడికి యూనిటీ లేదు. రైతు తనకు ఏమైనా రూపాయి వస్తే కలిసి వస్తే సంతోషపడతారు, లేదా మార్కెట్లో రూపాయి ఎక్కువ పంట కనుక దిగుబడి వచ్చినా, పంటకు ధర వచ్చినా సంతోషపడే అజ్ఞాని వాస్తవంగా మీ అంత జ్ఞానం కాదు ఆయనకు. కానీ రైతులను మోసం చేసే విధంగా ప్రయత్నం చేసే మాత్రం రైతులు నిలబెట్టి అడుగుతారు, కడుగుతారు కూడా. ఈ విషయంలో ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం మరొక్కసారి పునరాలోచించుకొని అసలు రుణమాఫీ ఎంతమందికి అయింది, ఎందుకు కాలేదు, కారణం ఏంటి, ఎన్ని సాంకేతిక లోపాలంటూ ఈ రోజు చెప్తున్నారు. మరి 6 నెలలు చేంజ్ చేశారు, 8 నెలలు చేంజ్ చేసినా కూడా దానికి సమాధానం చెప్పే పరిస్థితి ఏ మంత్రి దగ్గర కూడా లేదు. ఇదైతే మాత్రం సరైన పద్ధతి కాదు. కాబట్టి రుణమాఫీ విషయంలో అసలు మీ ప్రభుత్వం దగ్గర ఉన్న క్లారిటీ ఏంటి, మీ దగ్గర ఉన్న జ్ఞానం ఏంటి, ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఆ తర్వాత రైతులు జ్ఞానంతో ఉన్నోళ్ళ, లేకపోతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు జ్ఞానంతో ఉన్నోళ్ళ అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతే తప్ప విమర్శించే ప్రతి ఒక్కరిని అజ్ఞాని పనికి మాల వాడాలో, లేకపోతే ఇంకేదో ఇవన్నీ చేసి ఎన్ని టైంపాస్ ముచ్చండి. కానీ క్షేత్రస్థాయిలో మీరు మీ గండుగులపల్లి వెళ్ళండి. మీ గండుగులపల్లిలో ఒక 150 మంది రైతులు రుణాలు తీసుకొని ఉంటే ఎంతమంది డబ్బులు చెల్లించారు బ్యాంకు? ప్రతి ఒక్క రైతు బ్యాంకు డబ్బులు చెల్లించాడు ఈ వడ్డీ రూపేనా. అది వదిలిపెట్టి 2 లక్షల రుణమాఫీ అంటే పైన మీరు కట్టండి, 2 మేము కడతాం, మీకు అవన్నీ ఎందుకండి? మీరు కట్టాల్సిన రుణమాఫీ బ్యాంకులో చెల్లించండి. రైతులు తిప్పలు రైతు పడతారు. అంతేగాని ఇది కడితేనే అది కడతాం అని చెప్పి ఈ తలతి కేశాల్లో, లేకపోతే ఈ జాయింట్ ఫిట్టింగ్ గతంలో ఎప్పుడూ లేవు. కాబట్టి ఇవన్నీ కూడా పక్కకు పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి పొంగులేని శ్రీనివాసరెడ్డి కానీ, ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమ్ కానీ క్షేత్రస్థాయిలో రైతుల నుంచి వస్తున్న అసంతృప్తులు, అసహనాలను దృష్టిలో పెట్టుకొని ఒరిజినల్ రైతులు ఎవరైతున్నారో రుణాలు తీసుకున్న వాళ్ళంతా రైతులే. మీరు అన్నట్టుగా రైతు బంధు దొంగలకు ఇచ్చుండొచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చుండొచ్చు, వేల ఎకరాల వాళ్ళకి ఇచ్చుండొచ్చు. కానీ రుణమాఫీ రుణం అనేది బ్యాంకులు పాస్బుక్ ఉంటేనే ఇస్తారు. ఇవన్నీ పక్కకు పెట్టి మేము కుటుంబం అంటే ఒక రేషన్ కార్డు అనుకున్నాం. రేషన్ కార్డు మీకేం సంబంధం? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవన్నీ రేషన్ కార్డు మీద మీ పెత్తనం ఏంటి అనేది కూడా సామాన్య రైతులు అడుగుతున్న ప్రశ్న. ఇవన్నిటికి సమాధానం చెప్పాలంటే వాస్తవ పరిస్థితులు ఒక మీడియా సమావేశం పెట్టి ఆర్థిక పరిస్థితి గతంలో ఇట్లా అనుకున్నాం, 4 లక్షల కోట్లు అనుకున్నాం, కానీ అధికారంలోకి వచ్చినంత 7 లక్షల కోట్లు అయింది. కాబట్టి మా హామీని పూర్తి స్థాయిలో అమలుపరచలేకపోతున్నాం. కేవలం డిసెంబర్ 9 వరకే ఎంత రుణం ఉన్నా, వడ్డీ ఉన్నా ఆ రోజు వరకే మా బాధ్యత, ఆ తర్వాత మీదే బాధ్యత అని ఒక్క మాట అంటే రైతులు సంతృప్తి పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.